Hi friends, welcome to Kalam Study Circle ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్టు రానున్న గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్ ముందు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, వాటిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సెలెక్టివ్గా పాలిటీ అండ్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు, సెలెక్టివ్గా టాపిక్స్ చదువుకున్నప్పుడు ఎలా చదవాలి అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ది యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కస్ చేసుకుందాం. యాంటీ డిఫెక్షన్ లా అనేది మనం రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నప్పుడు, రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదండి. యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా వల్ల 101, 102, 190, 191 ఈ ఆర్టికల్స్కి అమెండ్ చేయడం కూడా జరిగింది. ఈ ఆర్టికల్స్ని అమెండ్ చేయడం కూడా జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్లో 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985. పిఎం రాజీవ్ గాంధీ గారు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము డిసైడింగ్ అథారిటీ అంటే డెసిషన్ తీసుకునే అథారిటీ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీకి వచ్చేసరికి స్పీకర్, కౌన్సిల్కి వచ్చేసరికి చైర్మన్, లోక్సభకు వచ్చేసరికి స్పీకర్, రాజ్యసభకు వచ్చేసరికి చైర్మన్. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డిసైడింగ్ అథారిటీగా ఉంటారు. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి అతి ఇంపార్టెంట్ కేసు కోయిటో అలోన్ కేసు, 1993లో కోయిటో అలోన్ కేసు. ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ కేసు అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందుకేతం యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఒక డెసిషన్ తీసుకుంటే, లేకపోతే ఒక నిర్ణయాన్ని వెలిబిస్తే, ఒక నిర్ణయం తెలిపితే ఆ నిర్ణయము జ్యుడిషియరీ కాదు, సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే దాని మీద మళ్ళీ న్యాయ సమీక్ష లేదా న్యాయం కోర్టులకు వెళ్ళి కోర్టులు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం అలా ఉండేది కాదు, జ్యుడిషియరీ కాదు. కానీ 1993 కోయిటో అలోన్ కేసు దగ్గర నుంచి ఇది జ్యుడిషియరీ అంటే సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. దీని మీద న్యాయ విచారణకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో దీని మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఇలా ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏంటంటే పార్టీలు ఫిరాయింపు నిరోధక చట్టం. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, ఒక పార్టీలో ఎంపీగా గెలిచి, అంటే ఒక పార్టీ తరపున, ఒక పార్టీ బీఫామ్ తరపున గెలిచి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అయితే అప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ అయిన సందర్భంలో డిస్క్వాలిఫికేషన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ సభ, అంటే ఎవరైతే రాజీనామా చేశారో, రిజైన్ చేశారో, ప్రాథమిక సభ్యత్వానికి ఎవరైతే రాజీనామా చేశారో ఆ సభ్యుడు ఏ సభలో ఉన్నాడు అంటే అసెంబ్లీలోనో, కౌన్సిల్లోనో, లేదా లోక్సభలోనో, రాజ్యసభలోనో ఆ సభాధిపతి. ఆ సభ అధిపతి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా స్పీకర్ అంటారు, చైర్మన్ అంటారు, అతను డిసైడ్ చేస్తారు అతను డిస్క్వాలిఫైడా కాదా. ఎటువంటి సందర్భాల్లో డిస్క్వాలిఫైడ్ అవుతాడంటే ఒక వ్యక్తి ఒక పార్టీ బీఫామ్ మీద, అంటే ఒక పార్టీకి చెందిన గుర్తు మీద గెలిచి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అయితే అతను డిస్క్వాలిఫై అవుతాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి వేరే పార్టీలో జాయిన్ అయితే, ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయితే అతను డిస్క్వాలిఫై అవుతాడు.
సో ఈ విధంగా యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్లో చేరుస్తూ ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతారు, ఎవరు డిస్క్వాలిఫై అవ్వరు అని చెప్తూ ఈ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఒక ఏ ఆర్టికల్స్ అమెండ్ చేయడం జరిగిందని అంటే 101, 102, 190, 191 ఈ ఆర్టికల్స్ని అమెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ లాకి 2003లో 91st అమెండ్మెంట్ 91వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ ఏంటంటే, ఈ సవరణకు ముందు ఎలా ఉండేదంటే ఒక పార్టీలో 1/3 మెంబర్స్ చీలిక ద్వారా బయటకు వచ్చేసి ఒక పార్టీలో 1/3 మెంబర్స్ చీలిక ద్వారా బయటకు వచ్చి వీళ్ళు సపరేట్గా ఒక గ్రూప్గా ఉండవచ్చు. దీన్ని ఈ చీలిక ద్వారా వచ్చి సపరేట్గా గ్రూప్ ద్వారా ఉండేదాన్ని ఈ 91st అమెండ్మెంట్ యాక్ట్ రిమూవ్ చేసింది, క్యాన్సిల్ చేసి దీని స్థానంలో 2/3 మెంబర్స్ వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫైడ్ కాదు అని చెప్తూ ఈ 91st అమెండ్మెంట్ అనేది 2003లో ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. యాంటీ డిఫెక్షన్లో పార్టీని ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఇది చేయడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్, రెసిగ్నేషన్. There is a clear difference between disqualification and resignation. For your sake of understanding, I mentioned this table here. What is whip? Our next one is what is whip? Whip is nothing but a written order. Whip is nothing but a written order. In India, all parties can issue whip. విప్ని జారీ చేయవచ్చు. జనరల్గా సాధారణంగా మన ఏపీ అసెంబ్లీకి వచ్చేసరికి శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్, ఏపీ బాండేబుల్ శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్. సో విప్ ఆల్ పార్టీస్ జారీ చేయొచ్చు. సీనియర్ మెంబర్ సాధారణంగా విప్గా అపాయింట్ చేయబడతారు. ఈ విప్ అనేది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో లేదండి. లేదు. బట్ బేస్డ్ ఆన్ ది పార్లమెంటరీ గవర్నమెంట్ బేస్ చేసుకుని ఈ విప్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ విప్ ఏం చేస్తారంటే, పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని, సభ్యులందరూ క్రమశిక్షణగా ఉండాలని, ఆ క్రమశిక్షణ ఆదేశాన్ని జారీ చేసే పర్సనే విప్ అండి. ఆదేశాలను జారీ చేసే పర్సనే విప్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిల్లు మీద ఓటింగ్ జరుగుతుంది. ఆ బిల్లు మీద ఓటింగ్ జరిగినప్పుడు ఆ పార్టీ ఒక విప్ జారీ చేస్తుంది. అంటే ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయండి, లేదా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని విప్ జారీ చేయడం జరుగుతుంది. అలా అనుకూలంగా ఓటు వేయండి లేదా వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్తూ చేసేదే విప్. సో ఈ విప్ సాధారణంగా ఒక పర్సన్ చీఫ్ విప్, ఇంకొక పర్సన్ విప్పులు అపాయింట్ చేసుకుంటారు. ఆల్ పార్టీస్, అన్ని పార్టీలు విప్ జారీ చేయొచ్చండి. ఈ విప్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ లేదు, బట్ పార్లమెంటరీ గవర్నమెంట్లో ఈ విప్ జారీ చేయడం, విప్ అనేది సర్వసాధారణం. ఈ విప్ ఫంక్షన్స్ ఏంటంటే, అసిస్టెంట్ టు ఫ్లోర్ లీడర్, అటెండెన్స్, సెక్యూరింగ్ సపోర్ట్, రెగ్యులేట్స్ అండ్ మానిటర్స్ బిహేవియర్ అండ్ డిసిప్లినరీ యాక్షన్. ఇప్పుడు చెప్పే కదండి, డిసిప్లినరీ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లినరీ యాక్షన్. సో దట్ ఈజ్ అబౌట్ విప్ అండి. దెర్ మే బి ఏ ఛాన్స్. ఈ విప్ ధిక్కరించినప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. విప్ ధిక్కరించినప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఒక ఏ అనే ఒక పార్టీ ఉంటే
ఆ పార్టీలో ఉన్న ఒక ఎక్స్ అనే సభ్యుడికి ఒక బిల్లుకి అనుకూలంగా ఓటు వేయండి అని చెప్తే ఈ ఎక్స్ అనే సభ్యుడు నో అని ఓటు వేస్తే ఈ పార్టీ విప్పు క్రమశిక్షణ చర్య ఈ ఎక్స్ అనే పర్సన్ మీద తీసుకోవచ్చు. ఇలా క్రమశిక్షణ చర్య ఎక్స్ అనే పర్సన్ మీద తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ 15 డేస్ లోపు తన ఎక్స్ప్లెనేషన్ పార్టీకి ఇచ్చుకోవాలి. ఈ 15 డేస్ తర్వాత తన ఎక్స్ప్లెనేషన్తో ఈ పార్టీ సాటిస్ఫై కాకపోతే ఇతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. సో ఈ విధంగా డిస్క్వాలిఫై చేయమని ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా ఆ సభ యొక్క స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పార్టీ తరఫున ఒక నోట్ పంపిస్తారు డిస్క్వాలిఫై చేయమని. పార్టీ యొక్క విప్పుని ధిక్కరించడం జరిగింది కాబట్టి సో మీరు డిస్క్వాలిఫై చేయండి అని ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక నోట్ని పంపిస్తారు. ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫైనల్ డెసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేస్తారు. సో దట్ ఈస్ అబౌట్ విప్. అలాగే ఇక్కడ చాలాసార్లు యాంటీ డిఫెక్షన్ లా, జ్యుడిషియల్ రివ్యూ, వాట్ ఈజ్ ఆర్టికల్ 212 ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. దెర్ మే బీ ఏ ఛాన్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. సో యాంటీ డిఫెక్షన్ లా ఇప్పుడే చెప్పాను మీకు. యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 101, 102 స్టేట్ లెవెల్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ 190, 191. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 52nd అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పర్సన్ ఒక పార్టీ తరపున ఎన్నికయ్యి వేరే పార్టీకి ఈ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీకి జంప్ అయినప్పుడు, వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతాడో చెప్పేదే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది. అలాగే స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా ఉంటే ఆ స్వతంత్ర అభ్యర్థి వేరే ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయితే ఆ పర్సన్ ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతాడని చెప్పేది యాంటీ డిఫెక్షన్ లా. ఎవరినైనా ఒక పర్సన్ని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ నామినేట్ చేస్తే, ఎందుకంటే మనకి పార్లమెంట్లోను, లోక్సభలోను మరియు అసెంబ్లీలోను రెండిట్లో కూడా మనకి నామినేషన్ ఆఫ్ ద పర్సన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఒక పర్సన్ నామినేట్ చేసినప్పుడు ఆ పర్సన్ ఏదైనా పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతాడు. కానీ ఇక్కడ ఎక్సెంప్షన్ ఏంటంటే 1 నుంచి 6 months లోపు అతను ఏ పార్టీలో అయినా జాయిన్ అయినా డిస్క్వాలిఫై అవ్వడు. అలాగే ఏదైనా ఒక పార్టీని తీసుకెళ్ళిపోయి మెర్జ్ చేసేస్తే మెర్జర్ ఆఫ్ పార్టీ. సో మెర్జ్ చేసేసినప్పుడు కూడా అక్కడ ఉన్న మెంబర్స్ డిస్క్వాలిఫై అవ్వరు. అలాగే 2/3 మెంబర్స్ వెళ్ళి వేరే పార్టీలో కలిసిపోయిన ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అవ్వరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే 2019లో టీడీపీ రాజ్యసభ ఎంపీస్ 4 మెంబర్స్ వెళ్ళి బీజేపీలో మెర్జ్ అవ్వడం జరిగింది, బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 2/3 మెంబర్స్ వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయితే డిస్క్వాలిఫికేషన్ అవ్వరు కాబట్టి సో అది డిస్క్వాలిఫికేషన్కి వాళ్ళు దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు డిస్క్వాలిఫికేషన్. ఇది యాంటీ డిఫెక్షన్ లా. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పాను 91వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది 2003లో. అంటే యాక్చువల్గా ఇది చేయకముందే 1993లో ఒక కేసులో జ్యుడిషియల్ రివ్యూకి, అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ, దీని మీద కోర్టులో కేసు వేయచ్చు లేదా కోర్టులో న్యాయ సమీక్ష జరపచ్చు అని చెప్పేది జ్యుడిషియల్ రివ్యూ. ఏ కేసు అంటే కిహోటో హోలెహాన్ కేసులోనే 1993లో దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత 91వ రాజ్యాంగ సవరణ 2003లో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. వాట్ ఈజ్ 212? ఆర్టికల్ 212 ప్రకారం అసెంబ్లీ లేదా కౌన్సిల్లో
జరిగే సభలో జరిగే చర్చలు అంటే సభ్యుల మధ్య సభలో జరిగే చర్చలు అనేవి డిస్కషన్స్ లేదా రూలింగ్ ప్రొసీజర్స్ చర్చలు అనేవి ఏవైతే ఉంటాయో ఈ చర్చలు ఆర్టికల్ 212 ప్రకారం న్యాయస్థానాలలో దీని మీద విచారణ జరపకూడదు. న్యాయస్థానాల్లో వీటి మీద విచారణ జరపకూడదు. అంటే ఇవి జ్యుడిషియరీ కిందకి రావు. న్యాయస్థానాల్లో వీటి మీద విచారణ జరగకూడదు. అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ జరిగిన చర్చలు సభ్యుల మధ్య జరిగిన చర్చలు న్యాయస్థానాల్లో జరపకూడదు. అలాగే ఆర్టికల్ 122 ప్రకారం లోక్సభ రాజ్యసభ ఈ రెండిట్లో జరిగే చర్చల మీద న్యాయస్థానాల్లో విచారణ జరపకూడదు. ఈ రెండు ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 212, ఆర్టికల్ 122. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మలబార్ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇది 3 దేశాల మధ్య జరుగుతుంది. యుఎస్, జపాన్, ఇండియా. అమెరికా మరియు జపాన్, ఇండియా ఈ 3 దేశాల మధ్య జరిగేది మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, మలబార్ ఎక్సర్సైజ్. ఇది ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్, హిందూ మహాసముద్రము మరియు పసిఫిక్ ఓషన్లో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది, మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇది 1992లో స్టార్ట్ అయింది. జపాన్ అనేది 2015లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆస్ట్రేలియాను కూడా కలుపుకుంటున్నారు. అలా ఆస్ట్రేలియాను కలుపుతూ ఏర్పడింది క్వాడ్ అండి. క్వాడ్, QUAD, క్వాడ్, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్. సో ఈ క్వాడ్ అనేది చతుర్భుజ కూటమి అంటారండి, చాలా ఇంపార్టెంట్ మనకి. చతుర్భుజ కూటమి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో గ్రూపింగ్ ఆఫ్ ఫోర్ డెమోక్రటీస్, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్. సో ఇండియా, జపాను, యుఎస్ ఈ 3 కూడా మలబార్ ఎక్సర్సైజ్ దాంట్లో చూసామండి మనం. సో ఈ అడిషనల్గా ఆస్ట్రేలియాని యాడ్ చేయడం జరుగుతుంది. సో యుఎస్ అమెరికన్ కాంటినెంట్ కంట్రీ, ఇండియా సౌత్ ఏషియన్ కంట్రీ, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ కంట్రీ, జపాన్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సో ఇలా ఒక చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ చతుర్భుజ కూటమి క్వాడ్ అండి, చాలా ఇంపార్టెంట్. క్వాడ్లో మెంబర్స్ ఏంటని అడగవచ్చు మిమ్మల్ని. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు 2019-2020లో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేవి ట్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేవి అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇవి ఏ చట్టం ప్రకారం ఇస్తారంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది 1999 అండి. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. అంటే భౌగోళిక మూలాన్ని కలిగి ఉండి జియోగ్రఫికల్గా అవి స్పెషల్ ఫీచర్స్ని కలిగి ఉండి స్పెషాలిటీని కలిగి ఉంటే వాటికి భౌగోళిక సూచిక GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది 1999 చట్టం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మన ఇండియాలో GI ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రొడక్ట్ డార్జిలింగ్ టీ అండి, ఇన్ 2004. ఇప్పటివరకు 325 ఉత్పత్తులకు GI ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ GI ట్యాగ్ అనేది 10 ఇయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. 10 ఇయర్స్కి మళ్ళీ దీన్ని పునఃసమీక్షిస్తారు. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సమీక్షిస్తారు. అంటే వాటి యొక్క నాణ్యత, క్వాలిటీ, విలక్షణత, అంటే ఆ ప్రోడక్ట్ లేదా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఆ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కడ మాత్రమే లభించడం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు అక్కడ మాత్రమే ఆ విధంగా టేస్ట్ ఉండడం, ఇలా ఈ విధంగా ఉండే వాటికి GI ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో డార్జిలింగ్ టీ, మహాబలేశ్వరం స్ట్రాబెర్రీ, జైపూర్ బ్లూ పాటరీ, బనారస్ చీరలు, తిరుపతి లడ్డు ఇలా కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ కొన్ని GI ట్యాగ్స్ ఏంటనేది చూద్దామండి మనం ఇప్పుడు.
సో డార్జిలింగ్ గ్రీన్ టీ అండ్ వైట్ టీ 2019లో ఇవ్వడం జరిగింది జిఐ ట్యాగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీకు. గ్రీన్ టీకి అలాగే గ్రీన్ అండ్ వైట్ టీకి 2019లో జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో గ్రీన్ టీ ఈజ్ మేడ్ ఫ్రమ్ సమ్ టీ లీవ్స్, హౌఎవర్ ఇట్ డస్ నాట్ undergo the process of withering and oxidation through green tea originated in China. It is spread all over Asia. యాక్చువల్గా గ్రీన్ టీ అనేది చైనాలో బాగా ఫేమస్ అండి. ఇట్ ఈజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఏషియా మొత్తం స్ప్రెడ్ అయింది. అలాగే వైట్ టీ, ఈ రెండింటికి కూడా మనకి 2019లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వైట్ టీ, దిస్ ఈజ్ గ్రీన్ టీ అండి. సో ఏ విధంగా తీసుకుంటారో అనేది ఇక్కడ మీకు డయాగ్రామికల్గా చూపించాను. ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. టీ కల్టివేషన్లో ఇండియా ఎక్కడ జరుగుతుంది ఇండియాలో అంటే అస్సాంలో జరుగుతుందండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో జరుగుతుంది. అస్సాంలో మరియు డార్జిలింగ్, నీలగిరి హిల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ తరాయి ఎలాంగ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్, ఇక్కడ టీ లీవ్స్ దొరుకుతాయి. టీ, ఇండియా ఈజ్ కరెంట్లీ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టీ అండి. ఇండియా ఈజ్ కరెంట్లీ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. సో దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గ్రీన్ టీ, వైట్ టీకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది సిర్సి ఆరికనట్ అండి. ఇవి స్పెషల్ ఫీచర్స్ కలిగిన నట్స్ అండి. ఇవి స్పెషల్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. సో ఆరికనట్ సెక్టార్లో ఈ స్పెషల్ ఫీచర్స్ ఉన్న ఈ నట్ ఉత్తర కన్నడలో గ్రోత్ అవుతాయండి. ఉత్తర కన్నడలో యూనిక్ ఫీచర్స్ అండి. ఇవి రౌండ్ అండ్ ఫ్లాట్ అండ్ కాయిన్ షేప్ అండి. వీటికి చాలా యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. సో వీటికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి చూడడానికి ఎలా ఉంటాయి ఇవి. సో ఇవి ఎక్కడ దొరుకుతాయని అడగొచ్చు మీకు, లేదా ఎక్కడ పండుతాయని అడగొచ్చు అండి. ఉత్తర కన్నడ, ఇది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగే 5 వెరైటీస్ ఆఫ్ ఇండియన్ కాఫీస్కి 2019లోనే మనకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. 2019లోనే 5 వెరైటీస్ ఆఫ్ జిఐ ట్యాగ్. యాక్చువల్గా ఈ జిఐ ట్యాగ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు జిఐ ట్యాగ్ని అనౌన్స్ చేస్తారండి. 5 ఇంపార్టెంట్: కూర్గ్ అరబికా కాఫీ, వాయనాడ్ రోబస్టా కాఫీ, చిక్మంగళూరు అరబికా కాఫీ, అరకు వ్యాలీ అరబికా కాఫీ, బాబా బుదనగిరీస్ అరబికా కాఫీ. ఈ 5టికి ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఏమడుగుతాయంటే ఈ 5 కాఫీస్ సంబంధించి ప్లేసెస్ అడగచ్చు. ఇప్పుడు కూర్గ్ అరబికా కాఫీ ఉందనుకోండి, కొడుగు డిస్టిక్ కర్ణాటకలో పండుతుంది. వాయనాడ్ వచ్చేసరికి వాయనాడ్ డిస్ట్రిక్ట్ కేరళ. చిక్మంగళూరు అరబికా కాఫీ వచ్చేసరికి చిక్మంగళూరు డిస్టిక్ కర్ణాటక. అరకు వ్యాలీ పేరులోనే ఉంది, విశాఖపట్నం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఒడిస్సాలో ఈ రీజియన్లో 900 to 1100 హైట్లో అన్నమాట. అలాగే చిక్మంగళూరు డిస్టిక్ ఎక్కడ ఉందండి? కర్ణాటక. సో ఈ 5 2019లో జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. దెర్ మే బి ఏ ఛాన్స్ మీకు క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కోల్హాపూర్ చెప్పల్స్ ఎలా ఉంటాయండి? ఇమేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ కోల్హాపూర్ చెప్పులు అనేవి మహారాష్ట్ర మరియు కర్ణాటక మొత్తం 8
డిస్టిక్కుల్లో ఇవి అవైలబిలిటీ ఉంటాయండి. 8 డిస్టిక్స్ అండి. సో మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ రెండిట్లోనూ ఉంటాయి. ఇవి 12th century నుంచి బాగా ఫేమస్ అండి. 12th century నుంచి బాగా ఫేమస్. సో కర్ణాటకలో కొల్హాపూర్, సోలాపూర్, సంగ్లీ అండ్ సతారా డిస్టిక్స్ ఆఫ్ మహారాష్ట్రలో ఈ 4 డిస్టిక్స్. అలాగే ధార్వాడ్, బెల్జియం, బాగల్కోట్, బీజ్పూర్ ఆఫ్ కర్ణాటకలో ఈ 4 డిస్టిక్స్లో బాగా ఫేమస్. సో వీటికి 12th century నుంచి వీటికి ఈ స్పెషల్ ఫీచర్ అనేది ఉందండి. స్పెషల్గా ఇవి ఇక్కడ మాత్రమే తయారవుతాయి, ఇంకెక్కడ తయారవవు. సో 12th century నుంచి వీటికి స్పెషల్ ఫీచర్ అనేది ఉంది. సో వీటికి కూడా 2019లోనే జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయిన కొన్ని కరెంట్ ఈవెంట్స్ లేదా కరెంట్ అఫైర్స్ని చూసాము. సో దీనికి సంబంధించి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి పీడిఎఫ్ని కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ దగ్గర నుంచి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ కామెంట్ on this video and subscribe Kalam Study Circle APPSC TSPSC. ఫ్రెండ్స్, వీడియో ఎగ్జామ్ ఇక్కడ ఈ వీడియో పర్పస్ ఏంటంటే సో మెనీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సో మెనీ పాలిటీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, జోగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్ చాలా ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా అంటే ఈ రిలేటెడ్గా ఉన్న వాటిని ఏ విధంగా చదువుకుంటూ ఏవి చదవాలి, వాటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి, ఎలా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు, అవన్నీ మీ ముందుకు తీసుకురావడమే నా ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.